అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీలపై మరొకసారి కుట్రకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎలక్షన్లకు వెళ్ళిపోతానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను నట్టేట ముంచే ప్రయత్నాన్ని మాత్రం తెరలేపింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే 42% వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎలక్షన్లో పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక మంత్రి ఈరోజు త్వరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్ జరగబోతున్నాయి. అందులో ఆ సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత అంతకంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్పేసి కూడా సూచాయిగా చెప్పినటువంటి సందర్భం. అసలు నిజానికి ఏం జరుగుతుంది? ఇలా బీసీ డిక్లరేషన్ పేరిట ఈరోజు బీసీల ఓట్లు కొల్లగొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలని నట్టేటగా ముంచడంలో అసలు కారణాలు ఏంటి? దీనికి సంబంధించి కూడా బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు మనతో ఉన్నారు. రామూర్తి గౌడ్, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా మొత్తానికైతే ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టే ఉంది. ఈరోజు బీసీల పరిస్థితి మళ్ళీ అగమ్య గోచరంగా తయారైంది. గతంలో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత చాలామంది మీలాంటి బీసీ సోదరులందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సందర్భం. కానీ మళ్ళీ కూడా ఇక్కడ ఏంద్రా అంటే మళ్ళీ నో మోర్ రిజర్వేషన్స్, మళ్ళీ యథావిధిగా మళ్ళీ బీసీల మోసం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అందరికీ నమస్తే. నా పేరు రామూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యోజన జేఏసీ చైర్మన్గా కొనసాగుతున్నా. ఈరోజు మీ అందరికీ మిర్రర్ టీవీ ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా అభినందనలు. రాష్ట్రంలో గత 6 నెలల క్రితం మరొక తెలంగాణ ఉద్యమాన్ని తలపెట్టే విధంగా జరిగినటువంటి ఉద్యమం ఏందా అంటే బీసీల 42% రిజర్వేషన్లు. మరి ఆ 42% రిజర్వేషన్ల ఉద్యమం అనేది అది మా అంతటా మాకు కావాలి, లేకపోతే రాజ్యాంగాన్ని మార్చాలి, ఇప్పటికిప్పుడే అయిపోవాలని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఎంబడబడలేదు. ఎవరైతే అవకాశం కోసం, పదవి కోసం, పైసల కోసం ఒక మాయ ఆట ఊళ్ళల్లో ఏమంటారంటే మీ అందరూ తెలుసు, ఉల్లిగడ్డ పొట్టోడు, జీలకర్ర పొట్టోడు, ఉల్లిగడ్డ పొట్టోడు, ఏది తుపాకి రామని మాటలు, ఈ కొండేటి మాట కానీ మాటలు, కొన్ని జోకర్ పదాలు ఉంటాయి. ఆ జోకర్ గన్లు కొంతమంది తయారయ్యి అభివృద్ధి జరుగుతున్నటువంటి రాష్ట్రం, ఎక్కడికో పక్క రాష్ట్రాలకు సమాధానం చెప్పాల్సిన రాష్ట్రం ఇవాళ సెన్సెక్స్లో కానీ లేకపోతే ఏది షేర్ మార్కెట్లో కానీ ఆర్థికపరమైన విషయాలు, ఉద్యోగపరమైన విషయాలల్లో పరాయి దేశాలతో పోటీ పడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ను కూడా అనర్గళంగా అవహేళనంగా కిందికి దొక్కేసి అటువంటి ఘనత ఎవరిదంటే రేవంత్ రెడ్డిది. ఇవాళ మనం చూస్తున్నాం, 1 కాదు 2 కాదు, పదవిలోకి రానికి నానా రకాల మాటలు చెప్పిండు. ఎన్నో మాట 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, చట్టబద్ధత కల్పించి జీవోలు తీసి గవర్నర్ తోటి కూడా ఆమోద ముద్ర ఇప్పించిన తర్వాత ఎన్నికలకు పోతా అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, మళ్ళీ అదేవిధంగా ఒక బీసీ ఏదైతే పీసీసీ ఉన్నాడో మహేష్ కుమార్ గారు, ఏదే పొన్నం ప్రభాకర్ గారు తదితరం అందరూ బీసీలను ఎంబడి పెట్టుకొని మమ్మల్ని అందరినీ మోసం చేసి ఓడ దాటక ముందుకు ఓడ దాటిండగా ఇప్పుడు నా బోడ మల్లయ్య అంటాడు మన అందరినీ. ఏం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అంటే నిన్నగాక మొన్న మనం చూసినాం. మీ అందరూ మిర్రర్ టీవీ తోటి మేము చెప్తున్నాం, ఎంపీటీసీ ఎన్నికలే ముందు పెడతా అంటుండు. ఎందుకు ఎంపీటీసీ ఎన్నికలు ముందు పెడతా అంటుండు? తెలంగాణ ప్రభుత్వం బీసీలందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకు ఎంపీటీసీ ఎన్నికలు ముందు పెడతా అంటుండంటే ఎంపీటీసీ ఎన్నికలకు పార్టీ గుర్తు మీద గెలవాలి, సర్పంచ్ ఎన్నికలకు ఎవరి సొంత అది ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఏదైతే నిర్వహిస్తుందో ఆ గుర్తు మీద గెలవాలి. ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్నాం, అన్నీ మనం వెనకట బ్రాహ్మణులు ఉంటారు కదా, కొంచెం పెట్టి మామ అంటారు, కొంచెం పెట్టి మామ అంటే అయిపోయినట్టుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఎట్టుందంటే రేవంత్ రెడ్డి ముచ్చట రైతు బంధు పైసలు 3 ఎకరాలు ఉన్నోనికి 3 కేసి మామ, ఇండ్లు ఏదైతే మొన్న ఇండ్లు ఇచ్చిండు 4 ఇండ్లు ఇచ్చి ఊరుకు మామ, ఉద్యోగాలు ఆయన కేసీఆర్ చేసిన నోటిఫికేషన్లే, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే, అన్నిటికీ రిజల్ట్ ఇచ్చి మామ. ఇక రాబోయే ఉద్యోగాలు ఏమైనా మామ. ఇక ఇంకొక 2 ఏళ్ళు అయితే మేము కూడా ఏమంటాం బీసీలో ఏదైతే రేవంత్ రెడ్డి పని కూడా మామ. ఓరి నాయన నువ్వు చేసిన పనికి మళ్ళీ 10 సంవత్సరాలు కాదురా నాయన, 20 ఏళ్ళు కూడా ప్రభుత్వం రాదు. కాంగ్రెస్ జెండాను నువ్వు కథం పెట్టి కాల్చనికే వచ్చినావు అనేది కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది. ఇక బీసీల గురించి మాట్లాడితే ఇప్పుడు నిన్నగాక మొన్న అందరికీ 5 ఎకరాల వరకు కూడా రైతు బంధు వేసిండు. ఏం చేస్తాడు? ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు ముందు పెట్టాలట. ఎంపీటీసీ ఎన్నికలు ముందు పెడితే ఏమవుతుంది? పైసలు ఇచ్చినందుకో, ఆ ఇండ్ల ఆశ చూపించినందుకో కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటేస్తారని చెప్పేసి ఒక డ్రామా తెరలేపిండు. కానీ ప్రజలు ఎవ్వరు కూడా నీ డ్రామాలు, నీ వెహికల్ చేష్టలు, నీ విధానాలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే నువ్వే చెప్పుకుంటున్నావు, నన్ను చెప్పులతో లెక్క కడతారు, నన్ను దొంగ అంటారు, నన్ను లంగ అంటారు, నాకు అక్కడ పైసలు లేవు, ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు, పక్క రాష్ట్రాల కాడ మా పరువు పోతుంది. నీవు ఒకటే చెప్తున్నాం చూడు, ఈసారి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే మాత్రం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయినా నిన్ను పాతాళంలో దొక్కుతారు బీసీలు.
ఇదే విషయానికి సంబంధించిన రామూర్తి గారు, గతంలో ఏదైతే బీసీ డిక్లరేషన్ సంబంధించిన దాని మీద కాంగ్రెస్ పార్టీకి జేజేలు కొట్టి మీ బీసీ నాయకులే ఢిల్లీ స్థాయిలో పోయి కూడా పెద్ద స్థాయిలో అక్కడ చేసినటువంటి సందర్భం. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అర్థమైందా? అసలు అసలు ఏం జరుగుతుందంటే ఒక్క మాటలు నమ్మిర్రు, కాంగ్రెస్ మాటలు నమ్మిర్రు, నిజంగానే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు, వాళ్ళకు బాకాలు తిర్రు, ఆ తర్వాత వాళ్ళకు అనుకూలంగా ప్రెస్ మీట్లు కూడా పెట్టిన సందర్భాన్ని మనం చూస్తాం. అసలు ఇప్పుడు ఏమైంది మరి? వాళ్ళందరూ ఎక్కడ పోయారు ఇప్పుడు? పండరి గారు మిర్రర్ టీవీ తోటి మేమందరం, నేను కూడా బీసీని, నేను కుల సంఘాలలో పనిచేయబట్టి ఒక 25 సంవత్సరాలు అవుతుంది. నాతోటి ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇలా అందరు సంఘాలు పెట్టి సంఘాలు నడుపుతున్నారు. మా కుల సంఘాలు గత 6 నెలల క్రితం చూసినట్టయితే ఉడుంపట్టు, వాళ్ళ మామూలు కదా, ఆ పట్టు పడితే ఇవాళ శ్రీకృష్ణదేవరాయల కోటలు కూడా ఊలుతాయి అన్నంత గట్టిగా పట్టు పట్టినాం. ఇవాళ ఏమైందంటే ఎవరెవరైతే పట్టు పట్టిర్రో ఆ పట్టుని ఏం చేసిరంటే మా వాళ్ళు పదవుల కోసం పెదవులు ఇరుపులాట అయిపోయింది. పదవులు వస్తాయని చెప్పగానే పెదవులు మూతపడ్డాయి, పైసలు వస్తాయని చెప్పగానే కాసుల కోసం ఏం చేసి కష్టాలు తెచ్చుకుంటారు. కాసులు వస్తాయంటేనో కష్టాలకు పోతారు, పదవులు వస్తాయంటేనో పెదవులు మూతపడుతున్నాయి. పొద్దునట్టు ప్రెస్ మీటు, లాస్ట్ నైట్ రాగానే ఈ మీట్ అవుతుంది. పొద్దునట్టు ప్రెస్ మీటు, రాత్రిపూట పెగ్గు మీట్ అవుతుంది. పెగ్గు మీట్ అనుకో, పైసల మీట్ అనుకో, ఏదో ఒక మీటు. పొద్దునట్టు ప్రెస్ మీటు, రాత్రిపూట పెగ్గు మీట్ అవుతుంది. ఇట్లా తయారయ్యారు సంఘాలు. దయచేసి నేను మిమ్మల్ని అవహేళన చేస్తున్నా అనేది కాదు. నా మాటలు మీకు ఇబ్బందిగా ఉంటే నా తోటి సహచర మిత్ర బృందాలు ఏదైతున్నాయో ప్రతి ఒక్క కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తాను, మీరు లాలూచి విధానాలు బంద్ చేయండి. ఢిల్లీ వరకు పోయి ధర్నా చేసినావు, ఏది నీ ఢిల్లీ? ఏది నీ ఢిల్లీ అని అడుగుతానా? ఢిల్లీలో పోయి ధర్నా చేసి వచ్చినావు. ఎక్కడ గవర్నర్ తోటి ఆమోద ముద్ర వేయించినవా? ఎక్కడ నువ్వు ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించినవా? ఏది ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎన్నికలు పెట్టించినవా? ఏది నీ ఢిల్లీ? ఢిల్లీ పోతే 500 మంది, 5,000 మంది, 1000 మంది అని ఓ డేర కడితివి, ఓ జోలు పడితివి, పైన డేరేస్తివి, కింద జోలు పడితివి, హంపట్ అయిపోయా. చక్కదనంగా సాగుతున్న ఉద్యమం 1000 మందితోటి ఒక యూనిటీగా కుల సంఘాలు అన్నీ ఒక వేదికపైకి వస్తే ఒక ఆయన బీజేపీ అని ఉరుకుతాడు, ఒక ఆయన కాంగ్రెస్ అని ఉరుకుతాడు, ఒక ఆయన వచ్చి టీఆర్ఎస్ అని ఉరుకుతాడు. ఏడుందిరా నాయన, ఈ జాతి బాగుపడాలి. ఇవాళ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కుల సంఘాల నాయకులారా మీరు అందరూ కూడా, మీరు ఈనాడు చేసే తప్పు ఇక జీవితాంతం మన పిల్లలని, మన మనవన్లని, మన మనవరాలను వేధిస్తుంది. ఎట్లా వేధిస్తుంది అంటే, ఇవాళ కనుక 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత లేకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సొంతంగా ఇస్తే, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇస్తే బీజేపీ ఇస్తుందా? టీఆర్ఎస్ ఇస్తుందా? నువ్వు ఇచ్చుకున్న వాగ్దానానికి వాళ్ళు ఎందుకు 42% ఇస్తారు? నువ్వు 42% ఇచ్చి దులుపుకొని ఓడిపోతావు 10 ఏళ్ళ తర్వాత. మళ్ళీ వచ్చేసారి మళ్ళీ ధర్నాలు చేయమా? మళ్ళీ మా కొడుకులు ధర్నాలు చేయాలి, మా మనవలు ధర్నాలు చేయాలి, మేమందరం ధర్నాలు చేస్తే నువ్వు మాత్రం చైర్మన్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైస్ ముఖ్యమంత్రి కోమటిరెడ్డి, మళ్ళీ తర్వాత రెడ్లు, వెలుమలు, చౌదరీలు, అగ్రవర్ణాలు, బాపనోళ్ళు, మేము కొట్లాడతాం, మీరు వచ్చి మాకు నిమ్మరసాలు ఇరి. మేము కొట్లాడతాం, వచ్చే గవర్నమెంట్ తోటల్లా కొట్లాడతాం, మీరు వచ్చి మాకు నిమ్మరసాలు ఇరి. ఏం బతుకులు రా మన బీసీలై? మీరు సంఘాలు, మీరు లీడర్లా మారురా మాయ, కానీ మీరు దండం పెడతాం. ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో చాలా మంచి కాన్వర్జేషన్ రామూర్తి గారు. చాలామంది ఉన్నాం ఈరోజు. అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించిన దాంట్లో గత 70 ఏళ్ళ నుంచి మోసం చేస్తూనే ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు, జరుగుతూ ఉన్నది, జరిగింది. ఈసారి కూడా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి కూడా కర్ణాటక ముఖ్యమంత్రి స్వయాన వచ్చేసి కూడా నేను వీడికి వచ్చి అమలు చేస్తానటువంటి సందర్భం దగ్గర 18 నెలలు అయిపోయింది. దగ్గర 14 నెలల నుంచి కూడా ఈరోజు గ్రామాలకు సర్పంచులు లేని పరిస్థితి. ఒక విధంగా రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో చాలామంది ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. కానీ ఇది పక్కన పెట్టేసి కేవలం నాయకులను మాత్రమే, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘం నాయకులను మాత్రం, ఎవరైతే బిస్కెట్లకు తీసుకున్నటోళ్ళు, ఎవరైతే వాళ్లకు లాలుచిపడే నాయకులను కొంతమందిని పక్కన పెట్టుకొని వాళ్ళని మేనేజ్ చేయొచ్చు. అసలు వీళ్ళకి అనవసరం, అసలు బీసీలకు 42% ఎందుకు ఇవ్వాలి, అసలు ఇచ్చి కూడా వీళ్ళు జస్ట్ ఒక 4 5 ఒక 4 పదవులు ఇస్తే అయిపోతుంది అన్న సందర్భం నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సందర్భం దాన్ని కూడా కనిపిస్తూ ఉంది. దీని నుంచి బయటపడటానికి ఈ కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే గత 70 ఏళ్ళ నుంచి అదే అన్యాయం జరిగింది బీసీలకు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే అన్యాయం జరుగుతూ ఉంది బీసీలకు. ఎట్లా తిప్పి కొట్టాలనుకున్నారు? రేపొద్దున ఈ కాంగ్రెస్ పార్టీ ఇలాగే కొనసాగితే దాని భవిష్యత్తు ఏ విధంగా బీసీలు నిర్ణయించే పరిస్థితి వస్తుంది? ఇప్పుడు మేమందరం కూడా ఒకటే బీసీ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్గా నేను ఈ తెలంగాణ బీసీ సమాజానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మనం ఏదైతే 6 నెలల క్రితం స్పష్టంగా ఎన్నికల హామీలో కాంగ్రెస్ పార్టీ 16 నెలల క్రితం మేము బీసీలకు తప్పకుండా 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతా అని చెప్పిండు. దాని గురించే మనం పోరాటం చేస్తున్నాం. ఇక ఆగింది 16 నెలలు గడిచినా కూడా అదే అంశం పాతరేసినట్లే అయింది, కానీ దానికి ఒక కొలికి తీసుకొచ్చే అంశం రావట్లేదు. ఇవాళ మాకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి పక్కా జరిగితే మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో మళ్ళీ రోడ్డెక్కి కొట్లాడమా? కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఎన్నికలు ఇప్పటికీ 16 నెలలు. ఇవాళ కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి 14th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, నీతి ఆయోగ్ నిధులు కానీ, ఇలాంటి నిధులన్నీ కూడా ఇప్పుడు సర్పంచ్ గెలవాలనుకుంటే మీరు అందరూ ఒకటే గ్రామాలలో ఉన్నటువంటి బీసీలు మనం ఎంత దెబ్బ పడుతుందంటే, ఇవాళ సర్పంచ్ గెలవాలంటే 20 లక్షలు, ఒక ఎంపీటీసీ గెలవాలంటే 10 లక్షలు. ఆల్రెడీ 16 నెలలు మనం కేంద్ర నిధులను లాస్ అయిపోయినాం.
6 నెలల ఎన్నికలు ఉన్నదనగా అది కూడా అయిపోయింది. అంటే రెండు సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది. 3 సంవత్సరాల నిధులతోటి గ్రామాన్ని ఏం అభివృద్ధి చేయాలి? గెలిచిన సర్పంచ్ ఈ 3 సంవత్సరాల కేంద్ర నిధులు అయితేంది, రాష్ట్ర నిధులతోటి ఏం అభివృద్ధి చేయగలుగుతాడు? ఆయన ఏం చెప్పి జనాలకు పోగలుగుతాడు? ఇదంతటి కారణం కాంగ్రెస్ పార్టీ అమాయకత్వం, కాంగ్రెస్ పార్టీ అమలు కాని వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ వెకిలి చేష్టలు ఇవి. ఈ పద్ధతి మానుకొని తక్షణమే అఖిలపక్ష బృందాన్ని ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు ఈగో పక్కన పెట్టి నువ్వు ఇచ్చిన హామీ కోసం, నువ్వు చేసినటువంటి వాగ్దానం కోసం టీఆర్ఎస్ పార్టీతోటి, బీజేపీ పార్టీతోటి, కమ్యూనిస్ట్ పార్టీలతో మాట్లాడి ఇదేదైతుందో గవర్నర్ తోటి ఆమోద ముద్ర వేస్తే మాకు ఒక శాసనం, మేమందరం నిన్ను నమ్మి నీకు సీఎం అయ్యే ఫిగర్ లేదు, నీకు ఇలా సీఎం అయ్యే ఫిగర్ లేదు, సీఎం అయ్యే అనుభవం లేదు, కానీ నువ్వు సీఎం చేసింది ఎవరు? మా బీసీలో మెజార్టీ 60% మంది మేము ఓట్లేస్తే నువ్వు సీఎం అయినావు. నువ్వు పోతా ఇక నువ్వు మళ్ళీ సీఎం అవుతావో కావో మాకు తెలియదు, నువ్వు కావనే అంటున్నావు, అవుతావో కావో మాకు తెలియదు. ఒకవేళ మీకు మా జాతుల పైన నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా గవర్నర్ తోటి ఆమోదం ముద్ర వేసి అఖిలపక్ష బృందాన్ని కనుక నువ్వు ఒప్పించి దీనికి ఒక శాసనం తయారు చేసిపోతే ప్రతి ముఖ్యమంత్రి ఇవాళ రామారావు పేరు చెప్తున్నామండి. రామారావుది అలా ఉన్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిండు. రామారావు 32% రిజర్వేషన్ తెచ్చిండు. నీకు ఇలా సీఎం ఫిగర్ లేదు, సీఎం అంత అవగాహన లేదు, అయినా మా ఓట్లేసి నేను సీఎం చేసినాం. కామారెడ్డి డిక్లరేషన్ గురించి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు తప్పకుండా దీనికి గవర్నర్ తోటి ఆమోద ముద్ర వేస్తేనే, దాన్ని ఒక చట్టం తయారు చేసి శాసనం చేస్తేనే నీ పేరు ఇవాళ కాంగ్రెస్ వచ్చిన 5 ఏళ్లలో నువ్వు ఎక్కడ నీ పేరు గుర్తుంటుందో ఉండదో మాకు తెలియదు, కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జనాల మధ్యలో 60% ఉన్న బీసీల గుండెలలో హృదయాలకు గుడి కట్టుకుంటామని చెప్తా ఉన్నా. ఇది మాకు చేయాలని చెప్తున్నాం మేము. దీనికి సంబంధించిన వైపు బీసీ డిక్లరేషన్ సమస్య అట్లా ఉండగానే కులగణన పేరిట కూడా తప్పుల తడకైనటువంటి ఒక నివేదిక మాత్రం ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సందర్భం. అంటే ఎక్కువ మంది జనాభా దామాషా ప్రకారం ఎక్కువ మంది ఉన్నటువంటి కులాన్ని తక్కువ చూపించడం, తర్వాత తక్కువ మంది ఉన్న దాన్ని ఎక్కువ చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ కులగణనలోనే ఇంత వైరుధ్యం వల్ల చూపించినప్పుడు నిజంగానే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తానని మీరు నమ్ముతున్నారా ఈ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు కులగణన అంటే కులగణనకు రకరకాలటువంటి కారణాలు ఉంటాయి. కులగణన అనేది 100% నా దృష్టిలో తప్పుల తడక. ఎందుకు తప్పుల తడక అంటే, ఒక కులగణన వేసే ముందు గడిచిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏం చేసిర్రు? ఆయన కూడా ఒక జనాభా లెక్కలు మనకేదో తెలంగాణ రాష్ట్రం చేసిండు. ఎంత స్పష్టంగా చేసిండు? ఆ రోజు రాష్ట్రంలో ఉన్నట్టు బంధుకిచ్చి ఉద్యోగాలు బంద్ చేసి ఎక్కడికక్కడికి ఎవరి పిట్టలు కూడా నీళ్ళు తాగొద్దని చెప్పేసి గ్రామాలకు ఎడిషనల్ బస్సులు పెట్టి, ఎడిషనల్ వెహికల్ పెట్టి ఎవరు ఉలకాలను బొమ్మని చెప్పిండు. గట్లా ఉంటుంది గణన. నువ్వు ఒక గవర్నమెంట్ యాడ్ ఇచ్చినవా? రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అరే నువ్వు అసలు తలకాయ ఉందా? ఒక గవర్నమెంట్ యాడ్ ఇచ్చినవా? నువ్వు ఇలా టీవీలలో ఏమన్నా ప్రచారం చేసినావా? నువ్వు ఇలా రైళ్లకు, బస్సులకు ఏమన్నా ఎక్కడెక్కడ పోస్టర్ తీసినావా? ఇలా రేవంత్ రెడ్డి బొమ్మ దయ్యాన్నక కనపడుతుంది, ఎడబోతాడు రోడ్ల మీద. కులగణన అంత స్పష్టంగా ఉంది. కులగణన చేసుకోండి బీసీలకు అని చెప్పేసి పిల్లర్లకు బొమ్మలు అతికిచ్చినవా? నువ్వు ఒక స్టేట్ పేజీలు ఇవాళ ఉన్నాయి, ఏదైతే పత్రికలు ఉన్నాయి, ఒక స్టేట్ పేజీ ఆడిచ్చినవా? రేపే కులగణన గ్రామాలకు వెళ్ళండి అని చెప్పి పిలుపునిచ్చినవా? ఏమో ఏంద్రా నాయన సవితి తల్లి ప్రేమ చూడనీకో, నా కొడుకు బీసీలు అన్నట్టుగా ముచ్చట చెప్తున్నావు. వెనక నుంచి తొడగిచ్చి పైన చెంపకిచ్చితే కింద మంటోడు చూడాలి, పైన ఇయ్యే చూస్తారు జనాలు. కింద మంటమంతుంది మాకు నువ్వు చేసే శాస్త్రాలకు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కులగణన అనేది తప్పుల తడక. 42% రిజర్వేషన్లు ఇయ్యలేకుండా గద్దెనెక్కకి అతను చేసినటువంటి దొంగ మాటలు, గారెడు మాటలు. కానీ ఒకటి, నువ్వు ఏదైతే ఉందో నువ్వు కుందేలు లాంటివి అని మాకు అర్థమైంది. మేము బీసీలు అందరం కూడా ఇవాళ అడవిలో కట్టుకున్న ఇల్లు అసంటోళ్ళం. నువ్వు అడవిల నుంచి ఇంట్లోకి వచ్చినావు, బీసీల ఇళ్ళకి వచ్చినావు, తలుపు పెట్టినావు. నువ్వు మా తలుపు తీసుకొని బయటకు అడవిలోకి ఎగరలేవు. ఎగురుదామని చూస్తున్నావు కానీ ఎగరలేవు. బీసీల చేతికి చిక్కిండు కేసీఆర్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి. ఈ 42% రిజర్వేషన్లు కనుక ఇవ్వకపోతే మేము రేవంత్ రెడ్డిని అనట్లేము, కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా అది క్లోజ్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు ఎవరైతే ఉన్నారో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇయ్యాడది కాదు, 100 సంవత్సరాల పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని బీసీలు దాన్ని 7 కాడికి లేకుండా చేస్తారు. ఆ ఎన్నిటి కారణం రేవంత్ రెడ్డి. కాబట్టి 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. కులగణన దాని ప్రకారంగా కాకుండా అవసరమైతే మళ్ళీ కులగణన కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఒకవేళ ఇలాగే కొనసాగితే, ఇంకా అఫీషియల్గా అయితే మనకు ప్రకటన అయితే రాలేదు, ఇంకా ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ముందవుతాయి అని చెప్పేసి. ఒకవేళ నిజంగా అట్లాగే వస్తే రేపు పొద్దున స్థానిక సంస్థలలో ఈ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఒక బీసీ సంఘాల నాయకునిగా, లేకపోతే బీసీ సంఘాల ముందు నుంచి బీసీ హక్కుల కోసం కొట్లాడే నేతగా ఏంది మీ తక్షణ కర్తవ్యం ఏంది? మీరు చేపట్టబోయే చర్యలేంటి? ఇప్పుడు మేమేమంటున్నామంటే చెడ్డోళ్ళం చెడ్డం. ఈ ఆటికి 16 నెలలు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు మా గురించి ఆపిందని మిగతా సామాజిక వర్గాలు కూడా మా మీద కోపం వస్తూనే ఉంది. మేమేమంటున్నామంటే చెడ్డోళ్ళం చెడిపోయినాం. మాకు అనుకున్న విధంగా దానికి చట్టబద్ధత చేయకుండా ఎన్నికలకు పోతే మాత్రం ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండమైన మారుస్తాం. మరొక తెలంగాణ ఉద్యమాన్ని బస్సు రొకో, రైలు రొకో ఇలా మనం చూస్తున్నాం. మా పైన ప్రతి అవగాహన ఉన్న ఇలా ఆడపడుచులు కూడా రోడ్డు ఎక్కుతున్నారు బీసీల గురించి. కొంతమంది మేధావుల పిల్లలు కానీ, తెలిసిన వాళ్ళు కానీ
మంచి మంచి ప్రొఫెసర్లు కానీ మాట్లాడుతున్నారు. ఇవాళ నువ్వు దాన్ని 42% రిజర్వేషన్లు గవర్నర్ తోటి ఆమోద ముద్ర వేసి శాసనం చేయకుండా ఎన్నికలకు పోతే నీకు ఇలా పుట్టగతులు ఉండవు. పుట్టగతులతో పాటుగా తరిమి గ్రామాలలో నిలబడ్డా కూడా వేరేటోళ్ళు నిలబడ్డా కూడా మేము మామూలు వాళ్ళం. కుల సంఘాలు అయితేనేం, యువకులు అయితేనేం, యువజనులు అయితేనేం, విద్యార్థులు అయితే ప్రతి ఒక్కరు కూడా మేము చైతన్యవంతమై ఉన్నాము. 6 నెలలు ఒక తెలంగాణ ఉద్యమం లెక్క చేసుకుంటూ వస్తున్నాం. నువ్వు కనుక ఇప్పుడు మాకు ఈ చట్టబద్ధత చేయకుండా ఎన్నికలకు పోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల ఎలక్షన్ల ఏమంటారు దాన్ని వచ్చే సందర్భంలో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతులకు టకీ అని చెప్పేసి కూడా ఈరోజు రైతు బీమాను రైతు భరోసా పైసలు వేసే ప్రయత్నం చేస్తుంది. మీకు పడ్డదన్న? టకీ కాదు, ఇప్పుడు ఎన్నికలు వస్తే నీ పని కూడా టపీన పచ్చలు పగలగొడతారు నిన్ను. ఎందుకంటే నువ్వేమేం చెప్పినావు మర్చిపోకు. 7,500 ఇస్తా అన్నావు, 6,000 ఎంబటి ఇచ్చినావు. నువ్వు అందరికి ఇస్తా అని చెప్పినావు. గత ఎన్నికల దానికి కూడా 4 ఎకరాల వరకే ఇచ్చినావు. ఇవాళ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 5 ఎకరాలకు ఇచ్చినావు. ఊళ్ళలో పోతే నిన్ను మామూలు కాదు, నిన్ను దంచుతారు రేవంత్ రెడ్డి. అసలు ఇలా ఒక్కొక్క రైతుల పరిస్థితి చూసినట్టయితే, ఎందుకంటే 100 ఎకరాలు ఉన్నోడు కూడా ఆయన కేసీఆర్ గవర్నమెంట్లో 100 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు వచ్చింది. ఇలా 5 ఎకరాలు ఉన్నోడికి రావట్లేదు. వాడు ఓని చెప్పాలి, పక్కన ఉన్నోడికి రైతు బంధు పడితే వీని పానం పోతుంది. పక్కన ఉన్నోడు టపిక్కిన చూసుకుంటాడు 4 ఎకరాలు. కనీసం 4 ఎకరాల 10 గుంటలు 5 ఎకరాల 10 గుంటలు వడకపోయేసరికి వాని కోసం దేవుని స్థుతి ముడుతుంది. ఈసారి నువ్వు చేయొస్తే మొండి చేయి నరుకుతారు నిన్ను. నీకు టపీ కాదు, నువ్వు ఏదైతే అన్నావో నీ అన్ని జూట మాటలు. రైతు బీమా అనేది ఒక దొంగ బోగస్. అది కొంతమంది పడుతుంది, కొంతమంది పడట్లేదు. ఇప్పటికే మొత్తం ఫిల్టర్ చేసేసిండు. ఏది కాగితాలు చక్కగా లేవని, బ్యాంకులు చక్కగా లేవని, నీ దాని తర్వాత భూములు చక్కగా లేవని, రిజిస్ట్రేషన్ చక్కగా లేవని ఉరి అమ్మ 7 కాడికి జల్లెడ పట్టేసినావు. ఉన్న 100 మందిలో 10 మంది కూడియలే. నీకు స్థానిక సంస్థల ఎన్నికలలో నీ పని కూడా టపీ అని చేస్తారు నిన్ను.